భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఈ రోజు దేశవ్యాప్తంగా సింగరేణి కార్మికుల సమ్మె. నరేంద్ర మోడీ ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా సింగరేణి కార్మికులు ఒక్క రోజు సమ్మె. 4 లేబర్ కోడ్ల వెనుక కార్మికుల జీతాలు తగ్గింపు, పని భద్రత పర్మినెంట్ వ్యవస్థ ఉండదని సంఘాల ఏర్పాటు, ఎఫ్ఈసి లాంటివి ఉద్యోగ భద్రత పర్మినెంట్ వ్యవస్థ ఉండవని సమ్మెకి పిలుపు. ఎన్నో త్యాగాలతో సాధించుకున్న 49 లేబరు చట్టాలను నరేంద్ర మోడీ ప్రభుత్వం రద్దుచేసి 4 లేబర్ కోడ్లుగా చేసిందని. దీంతో కార్మికుల హక్కులు మొత్తం కాలరాయపడుతున్నదని దేశవ్యాప్తంగా సమ్మెకి కార్మిక సంఘాల జేఏసీ పిలుపు. సింగరేణి దేశవ్యాప్తంగా సమ్మెలో జాతీయ కార్మిక సంఘాలైన సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్, కార్మిక సంఘాలకు అనుబంధంగా కాంట్రాక్టు కార్మిక సంఘాలు సైతం ఈ సమ్మెలో పాల్గొన్నాయి. కార్మిక చట్టాలు 44 కార్మిక చట్టాలను 4 కోడ్లు చేసి కార్మిక రంగానికి కార్మిక సంఘానికి గొడ్డలి పట్టిగా మారిన ఆ 4 కోడ్లు ఏదైతే ఉందో దాన్ని వెనక్కి తీసుకోవాలని నిరసిస్తూ ఈరోజు ఒక్కరోజు సమ్మె, దేశవ్యాప్త సమ్మె పిలుపునిచ్చడం జరిగింది. అన్ని కార్మిక సంఘాలు దీంట్లో పాల్గొంటున్నారు. వారి అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. ఇవాళ కొత్తగూడెం ఏరియా వచ్చేటట్లయితే కొత్తగూడెం ఏరియాలో పీవీకే 5 మైల్లో నేను ఉన్నాను. కార్మికులు స్వచ్ఛందంగా ఎవరు కూడా డ్యూటీకి రాకుండా కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు వారు తన విధులకు హాజరు కాకుండా ఇక్కడనే ఉండిపోయారు. ఇది మంచి శుభసూచకం. రానున్న రోజుల్లో పెద్ద పోరాటం చేయవలసిన అవసరం ఉంది. ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేయటం, కార్మిక చట్టాలని తనకి ఇష్టం వచ్చినట్టు మార్చుకోవటం ఏదైతే కేంద్ర సర్కార్ చేస్తుందో దాన్ని నిరసిస్తూ రానున్న రోజుల్లో ఎక్కువ పోరాటానికి కూడా ఇది ఒక నాంది. మేము మోదీ ప్రభుత్వానికి ఒకటే చెప్తా ఉన్నాం, ఖబర్దార్, కార్మికులు కన్నెర్ర చేస్తే ఈ దేశంలో ఒక్క పరిశ్రమ కూడా నిలబడదు. కార్మికులు కన్నెర్ర చేస్తే మీరు ఏదైతే రైతుల చట్టాన్ని వాపసు తీసుకున్నారో ఆ విధంగా ఏదైతే 4 కోడ్లను మీరు అమలుకి తీసుకుని వచ్చి పార్లమెంట్లో బలం ఉందని చెప్పి చట్టం చేస్తున్నారో దాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వ రంగ సంస్థలను కట్టబెట్టడం, వారు చెప్పినట్టు చట్టాలను రాసి కార్మికులను అధోగతి చేయటం అనేది పద్ధతి కాదని చెప్పి ఒకరోజు నిరసిస్తూ ఉన్నాం. ఈ రోజున కొత్తగూడెం ఏరియాలో చాలా చక్కగా ఎవరు కూడా డ్యూటీలకు రాకుండా వాళ్ళు సమ్మె చేస్తూ ఉన్నారు. అన్ని కార్మిక లోకానికి, కార్మికులందరికీ కూడా జేఏసీ తరఫున, ఐఎన్టీసీ తరఫున ధన్యవాదాలు తెలుపు. కార్మికుల్ని అనగదొక్కే ప్రయత్నం చేస్తుంది. అదానీలకు, అంబానీలకు పెద్దపీట వేస్తూ కార్మికుల్ని అనగదొక్కే ప్రయత్నం చేస్తుంది. ఏ ప్రభుత్వం ఏర్పడ్డా కానీ కార్మికుల పక్షాన, ప్రజల పక్షాన, ప్రజల సంక్షేమం, ప్రజల భద్రత, ప్రజలకు కావాల్సిన సదుపాయాలు చేయాల్సిన ప్రభుత్వం